నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతిలో ఎంసెట్ ఫలితాలు కొన్ని సంస్థలకు మాత్రమే జాతీయమయ్యాయి. ఇందులో భాగంగా మురళీ రావల్స్, ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థులు ర్యాంకులు సాధించి తమ హవా చాటుకున్నారు. ప్రముఖంగా చెప్పుకునే నారాయణ, శ్రీ చైతన్య వంటి సంస్థలు పేరుకే మిగిలిపోవడం ముదావహం. తిరుపతి శాఖకు చెందినటువంటి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. మెడికల్ విభాగంలో జె మాధవి 152 మార్కులతో 96వ ర్యాంకు, కె శ్రీతేజ 148 మార్కులతో 229వ ర్యాంకు, మీనా చౌదరి 145 మార్కులతో 330వ ర్యాంకు, టి దినేష్ 142 మార్కులతో 603వ ర్యాంకు, అయ్యూబ్ 141 మార్కులతో 613వ ర్యాంకు, శ్రీలాస్య 139 మార్కులతో 639వ ర్యాంకు, శ్రీచరణ్ 139 మార్కులతో 717వ ర్యాంకు, ఎస్ భరత్ 140 మార్కులతో 769వ ర్యాంకు, శ్రీలేఖ 134 మార్కులతో 970వ ర్యాంకు, సి సుచరిత 135 మార్కులతో 1088వ ర్యాంకు, రాహుల్ 133 మార్కులతో 1192వ ర్యాంకు, సంహిత 132 మార్కులతో 1238వ ర్యాంకు, పల్లవి 131 మార్కులతో 1358వ ర్యాంకు, తేజస్విని 129 మార్కులతో 1505వ ర్యాంకు, శ్రీనిజ 129 మార్కులతో 1566వ ర్యాంకు, హర్ష 126 మార్కులతో 204వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇంకా మీ పేర్లు, మీ కాలేజీ ఎలా ఎడ్యుకేషన్ మీకు ఎలా చేస్తాం, మీ టీచర్స్ కానీ ఇక్కడ యాజమాన్యం కానీ ఎలా సహకరించారు? ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎన్ఆర్ఐ అకాడమీ. నా పేరు ఎల్ హర్ష. నేను ఇంటర్లో కూడా యావరేజ్ స్టూడెంట్, కానీ ఇక్కడ ఎంసెట్ ఓరియంటెడ్ స్టడీస్ జరపడం వల్ల నాకు మంచి ర్యాంక్ వచ్చింది. సో నాకు ఈ ర్యాంక్ వచ్చిందంటే కారణం ముఖ్యంగా లెక్చరర్స్. వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు.